హాయ్ గైస్, మనం అయితే ఇప్పుడు మార్గల్ లోడింగ్కి వచ్చాం. ఇగో మార్గల్ లోడింగ్కి వచ్చాం. ఎక్కడి నుంచి అంటే మన ఏలూరు గుండుపూడి సిపి లోడ్ వేసుకొచ్చాం. సిపి లోడ్ దింపేసుకొని అక్కడ నుంచి హనుమాన్ జంక్షన్ వచ్చాం. హనుమాన్ జంక్షన్ నుంచి ఇలా సైడ్కి ఒక 10 కిలోమీటర్లు వచ్చాం. ఆడికి వచ్చాక శివగంగా శివగంగా వేపించి కాడ లోపల ఇక్కడ కాటాకట అంత ఉంది. ఇక్కడ కాటాకట తెచ్చి కొడతాను కూడా తాటలతోటి. ఎండ ఎక్కువ కాసిన వల్ల ఇంకా జుట్టులు ఎవరు రాలేదు. ఇప్పుడు మధ్యాహ్నం 2 ఆ టైం నుంచి వస్తారంట. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా తాటరతో కొడతారు. ఈ పొద్దున కొట్టిని ఒక తాటర పొద్దున్నే రాత్రి ఒక తాటర కొట్టారంట. అయితే ఈ మొత్తం అంతా సాయంత్రం లోపలికి 9 ఆ టైం లోపలికి వచ్చిన తర్వాత ఆ కాడ పెట్టిన తర్వాత ఎన్ని బళ్ళకి వెళ్తాయి ఏంటంటే ఇప్పుడు మన చెప్తున్నారు. మన బండి అయితే ఎలా అయిపోవచ్చు, లేకపోతే రేపు పొద్దున కావచ్చు లోడు. నైట్ లోడింగ్కి ఎక్కువ అవ్వచ్చు మ్యాక్సిమం, ఎందుకంటే ఫుల్గా ఎండ ఉంది కదా. చూడండి కాయలు మన పచ్చిగా ముగ్గురు దానిలాగా ఉన్నాయి, కానీ పచ్చిగా ఉన్నాయి. జ్యూస్కి మజా జ్యూస్ కట్ట తారం కట్ట వెళ్తాం కదా. ఈ మజా జ్యూస్ కట్ట ఫ్యాక్టరీలకి తాడలకి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఓన్లీ కలర్గా ఇది తినడానికి ఏం పనికిరాదు. ఎలా తింటే తినడం కానీ మొగ్గలేదు అసలు చాలా గట్టిగా ఉన్నాయి. లాస్ట్ బండి అంతా వచ్చిన తర్వాత టాటర్లు అన్నీ వచ్చిన తర్వాత బండికి 2 టన్నులు ఎక్కుతుందో 8 టన్నులు వేసుకుంటాం అన్నది మనం చెప్పేటప్పుడు. అప్పుడు దాన్ని బట్టి మన బండి అవుతుందో అవ్వదో అప్పుడు చెప్తారు. ఓకే గైస్, బాయ్. అసలు ఎండ మామూలుగా లేదు, చాలా గీరక కోసం. చూసి ఏం చేసాం, కాకరగా పెట్టేసి ఇంట్లో కొట్టుకో. కొడుతున్నారుగా పెట్టబోతు 2 ఎరువు పోయేసింది. ఇవి రాదు పెద్దగా లేపలేని పని. పెద్దగా ఉన్నట్టు ఇవాళ పైకి లేదు చూడు. చిత్రం కాదు, నాకు చిత్రం కాదు. చూడు ఎట్లా నాకు 2 2 భయా మనం తీసుకొచ్చి రాయాలంటే రోడ్డు బొక్క మళ్ళీ మధ్య ఎక్కడ డీజిల్ లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే మన ఎదరుకుంటుందా అక్కడ బాటిల్ తీసినట్టు ఆ బాటిల్ తీసినట్టున్నా కదరా. చిన్న బాటిల్, పెద్ద బాటిల్ ఎదరు చూడు 2 లీటర్లు లెఫ్ట్ సైడ్ ఎదరుకుంటుంది అనుకుంటూ వచ్చాం. అదిగో ఈ బాబు భయ అంటే ఎయిర్ లాగి ఊపిలో ఉంది. ఎందుకని చెప్పేసి ఆపేసి బొక్కలకి ముందుగానే బండి ఆపేసి మేము ఆయిల్ కొట్టించుకుంటున్నాం. తాగిచ్చి అదిగో ట్యాంక్ మీద. ఇలా పెట్టుకో, ఇలా క్రాస్ గా వస్తానా పట్టుకో. నీళ్ళు పనిపించేవాడు ఆడు మహేంద్రగా నీ పట్టుకుంటా నువ్వు లేపు కరెక్ట్ గా పోతాం. అమ్మ స్లో 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 కనవసరం ఇది మన మీద పోసుకుంటూ ఉన్నాం. ఆ డబ్బా పోతారు కూడా బాబు. అదే ఇక్కడ చెత్తందర బొక్కంట పోయింది. అది చిన్న డబ్బా పెడదామా? ఆ చిన్న బాటిల్ ఏదో అక్కడ ఉంది, దాని చప్పుడు పెట్టి దాని ఇడే పోసేద్దాం. తీసి గాల వద్దు కానీ మనకి ఇలా పెట్టి చెప్తాను. అదిగో బయటకి పెట్టుకో సరిపోతుంది. చెప్తాను జాగిపోయి కంగారు పడతాం. స్లోగా చెయ్యి అంతా మునిగిపోతుంది. మరి అమ్మ చేసేపు నేతలో పోతుంది. తీసుకొచ్చింది సగం అంటే స్లో
అమ్మా. నొక్కేస్తుంది అలా లేపు లైట్గా లేపుతుండు చూడు జాయిగా జాయిగా ఆ బాటిల్ నిండేటప్పటికి కొద్దిగా స్లోగా లేపు ఇంకెంత లేదు. లేదని మొత్తం కింద మీద కూడా పోతుంది. మన మండి ఇప్పుడు స్టార్ట్ చేశారు మార్కెట్ లోడింగ్. ఎందుకంటే ఫస్ట్ మనం ఇక్కడికే వచ్చాం, ఈ పాయింట్కి వచ్చాం. ఈ పాయింట్కి వస్తే తర్వాత ఎదరికి వెళ్ళిపోమన్నారు. అక్కడ 2 బళ్ళు ఉన్నాయి. ఇక్కడ వ్యాన్ వేసారు. ఈ వ్యాన్ అయిపోతే మళ్ళీ అప్పుడు వేస్తామంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి ఆ కాట వేసుకుని అలాగే బ్యాక్ సైడ్కి వచ్చాం. ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇలా ఒక వ్యాన్ వేసారు, ఆ పక్కన ఉంది అది. ఇప్పుడు కట్టే టైం 7:30 అలాగ అవుతుంది అన్నమాట. చూడండిగా ఆ బండి కట్టారు. ఇప్పుడు మనం స్టార్ట్ చేశారు. అది ఇసురుగా 40 దళ దాకా ఇస్తారు. మనకు అలా లేదు కాబట్టి సైడు బస్తాలు కట్టి బస్తాల మధ్యలో లూజ్ చేస్తారు. ఆ కాయ కూడా మందే, ఆ 2 పోగులు. అవతల వ్యాన్ ఏమో అది జాంకెళ్ళోడు. నైట్ వచ్చేసి 9 అవుతుంది. ఇప్పుడు మబ్బు గట్ట ఫుల్గా మబ్బు వేసింది. ఎప్పుడు దాకా ఎత్తాం చెప్పలేమో, వర్షం వస్తా కొద్దిగా ఆపుతాము అని చెప్పేసి అన్నారు. ఓకేగా అయితే ఇప్పుడు లోడ్ వేస్తున్నారు. నైట్ ఫుల్ గాలి వర్షం మామూలుగా లేదు. ఇక్కడ బట్టలు కూడా ఎగిరిపోతాయి. బాడీల పైన ఉన్న క్యాబిన్ పైన ఉన్నాయి. కట్లని కూడా కింద ఎగిరిపోయి పడిపోతున్నాయి. చూడు పైకి ఎక్కి కట్టాం, ఇంకా పైకి ఎక్కలేదు, కింద పైన తీసాం. తీసుకొచ్చింది మా ఫుల్ గాలి వర్షం గట్టి కొడుతుంది. ఎండలో అసలు ఉండలేకపోయాం. ఏలత చెట్టు కింద కూర్చున్నా ఉండలేకపోయాం. పిచ్చి వాటర్ ఎలా పడతా అలా కొనుక్కోవడం పక్కన సెలవు ఎంత అలా కూర్చొని అలా తాగితేనే ఉన్నాం. అంత ఎండ కాసింది. అక్కడ ఫ్యాన్ కాడ కూర్చుందాం అంటే ఫ్యాన్ కాడ లోపల రానిచ్చారు కాదు, కాటకాడికి లోపలికి మమ్మల్ని. మేము బయట అక్కడ కూర్చొని ఆ చెట్టు కాడ అక్కడ కొట్టుకాడ కూర్చొని ఇంకా అలా వాటర్ బాటిల్ కొంటూ తాగడం, లేకపోతే డ్రింక్ తాగడం చల్లగానే. నిజమయ్యా? ఓకే గాయ్స్, అసలు అది చూడండి ఎలా మెరుతుందో. ఫుల్గా గాలి వేసి వర్షం ఫస్ట్ గాలి ఎక్కువ వేసింది, వర్షం రాలేదు. పక్కన ఉన్న చెట్లు గట్ట కొమ్మ ఇరిగిపోవడం, కరెంట్ పోయింది. లోడింగ్ ఎత్తరా వేయరు అనుకున్నాం. చాలా దొరుకుతుంది. అది ఎలా మెరుతుందో, ఎప్పుడు దిగుతుంది ఇటు ఏం తెలియదు. నేను కరెక్ట్గా వర్షం వస్తుంది, అవుతుందో అవుతుందో చెప్పడం డౌటే. ఏంటంటే ఫుల్ ఉరుములు మెరుపులు మందలు కూడా లేపేసాం. జుట్టులు కూడా రేగు చెట్లు పోయారు. పొద్దున్న నుంచి ఎక్కడంటే ఎండ పట్ట అలా ఎగిరిపోయింది పక్కే. జుట్టలేమో అలా ఎద్దరు రేగు చెట్లోకి అందులో పోయారు. ఫుల్గా ఉరుములు మెరుపులు. వర్షం ఇప్పుడు అప్పుడే తగ్గిరా లేదు. గాలి ఓకే చాలా గడ్డిపోతుంది వర్షం. ఇప్పుడప్పుడే తగ్గిలేదు. ఇంకే గాయస్ పొద్దున్న చూద్దాం. మన బండి అయితే లోడ్ అయిపోయింది. రాత్రి వర్షం తగ్గాక 2 ఆ టైంకి వచ్చారు. లోడ్ అయిపోయింది. కానీ మన 4 గంటల లోడ్ అయితే కాట వేసాం. కాట వేస్తే వాళ్ళ కిరాయి కోసం ఆయన మాట్లాడాలన్నారు. ఓనర్ అక్కడ ఉన్నారు. పేపర్లు చేస్తే మనం స్టార్ట్ అయిపోవడం. ఇది వచ్చేసి జగ్గంపేటలో జరిగింది. టైర్ పేలిపోయి రైట్ సైడ్ లెఫ్ట్కి వచ్చింది బండి. మొత్తం గడ్ర అంతా పోయింది. మనుషులకైతే ఎటువంటి అపాయం జరగలేదు. పక్కన ఎవరో రాలేదు కూడా. అదృష్టం ఏంటంటే లెఫ్ట్ సైడ్ కూడా బైక్ కానీ కారు కానీ ఎటువంటి లారీ కానీ ఏమీ రాలేదు. టైర్ పేలిపోయింది. అదిగో మొత్తం గడ్డరకాడ మొత్తం కొడిగింది వెనక్కి. మనుషులకైతే ఎటువంటి అపాయం జరగలేదు. మా ఎదరొచ్చి బండి కరెక్ట్గా టైర్ పేలడంతో ఇలా లెఫ్ట్కి పెట్టేయడు. ఏం కలదు మాట్లాడి ఆయన డ్రైవర్. ఓకే గాయస్, మనం అయితే అన్లోడింగ్కి వచ్చాము. బండి అందులోకి జుట్టలు మాట్లాడుతున్నాడు ఆయన. అక్కడ ఉన్న ఈ లోడ్ అవుతుంది. ఏంటంటే ప్యాకింగ్ అయ్యేది తాండ్రే. అదేంటంటే ఫస్ట్ కవర్లో పెట్టి తాండ్రే, ఆ తర్వాత చెక్ బాక్స్లో పెట్టి అలా ప్యాక్ చేసేస్తూ ఉంటారు. ఇదంతా సంచులు కప్పింది, అదంతా గడ్డి గట్ట కప్పింది. ఇదంతా మామిడికాయ. ఆ పక్కన ఈ పక్కన 4 లారీలు దిగాయి. ఇది ఏంటంటే ఇక కింద చూడండి, అదో కవర్లోని పెట్టి అప్పుడు చెక్ బాక్స్లో పెట్టి
అలా ప్యాక్ చేస్తారు, లేదంటే అది కుళ్ళిపోతుందంట. చాలా డేంజర్. అలాగా కేజీకి కట్ట చూసిన తర్వాత అప్పుడు ప్రతి బాక్స్లో అది ఎంత వాడాలో ఏంటన్నది అప్పుడు బాక్స్లో వేసి అప్పుడు ప్యాకింగ్ చేస్తుందండి. అప్పుడు అది కలకత్తా కానీ ఒడిశా కానీ ఇలా మద్రాసు గట్ట అది వెళ్తుందంట. అప్పుడు దాకా అది పాము వచ్చింది ఇక్కడికి. పామును కొట్టడానికి లోడింగ్ వేస్తుంటే సడన్గా పాము కనిపించింది. కొట్టడానికి అందరూ వచ్చేసారు. ఎందుకంటే కింద చూసుకుందాం అంటున్నారు జాగ్రత్తగా, లేదంటే పాములు వస్తాయంట, చూసుకున్నా జాగ్రత్తగా. ఇదిగో ఈ కాయ అంతా అలా గడ్డేసి ముగ్గబెట్టిన తర్వాత అంటే 4 రోజులు మందు కొడతారంట. 4 రోజుల తర్వాత అప్పుడు తీసి అప్పుడు ఈ జ్యూస్ పంపిస్తారు. చూడండి, ఇంకో బండి వచ్చింది, రాత్రి వచ్చింది అది. మన బండి ఇదిగో అరలోడ్ పాయింట్లో పెట్టాం. కరెక్ట్గా ఇప్పుడే దింపుతున్నారు, స్టార్ట్ చేశారు. ఇద్దరు వచ్చారు. అయ్యో, అక్కడ ఆరేసిన తాండ్ర తెచ్చేసారు. ఎలాగా అవి ఆరేసిన తర్వాత తెచ్చి నైట్ తెచ్చేసారు. ఇప్పుడు మార్నింగ్ జుట్టు వచ్చి అవి కోసి కేజీ లెక్కన బాక్స్లో ప్యాక్ చేస్తారు. అప్పుడు అవి ప్యాక్ చేసిన తర్వాత ఏ ఊరలో లేటర్ కదా పక్కన రాసి పెడతారు. 4:30 లేసి చేస్తారంట. ఓకే గైస్, బాయ్.